నమస్కారం, మీరు చూస్తున్నారు తెలుగమ్మాయి రియాక్షన్ వీడియోస్. మనమైతే సంక్రాంతికి వస్తున్న మూవీ చేస్తున్నాం కదండి. ఈరోజు పాటలో అయితే ముందు పెట్టిన పాటలో అయితే మీనాక్షి గారికి బీజు పండు ఫోన్ చేస్తాడు, ఏం చెప్తారు అన్న విషయం అయితే చెప్పాను కదండి. ఈరోజైతే ఆ పాటు నేనైతే చేద్దాం అనుకుంటున్నాను. మీనాక్షి గారు ఏం చెప్తారు ఇప్పుడు బీజు పాండేకి అనేసి అన్న దాని మీద రియాక్షన్ చేద్దాం అనుకుంటున్నానండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది నోటిఫికేషన్ రూపంలోని. అలాగే మీకు ఏ విధంగా అనిపించింది, మూవీ ఏ విధంగా అనిపించింది అన్నది కామెంట్లో అయితే చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోకి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. సో లెట్స్ కంటిన్యూ ది వీడియో. నేను ఫోన్ చేస్తున్నారు, లిఫ్ట్ చేశారండి. చూపిస్తున్నారు ఏంటి నెల రెడీ చేస్తారు. అమ్మో గాడిదంట. వావ్ నైస్ లుక్. వావ్ అంతే కదా. ఓ వావ్ అమ్మో నిజమే కదండి, కళ నిజమే. రారంట. ఓ వీళ్ళిద్దరు ఇలా హ్యాండిల్ చేస్తున్నారండి. అంటే ఈయన చనిపోయారు కదా, ఇలా హ్యాండిల్ చేస్తున్నారు. అమ్మో ఈయన బ్రతుకున్నాడని నమ్మించడానికి ఏమండి అయితే ఇవన్నీ. వావ్ అంతే కదండి, మరి భాగ్యం గారండి నిజమే కదా. వావ్ ఏ వీళ్ళిద్దరు ఫైర్. వావ్ అమ్మో ఓ ఏంటిది. ఏ భలే ఉందండి బాబు వెంకటేష్ గారు. పాస్వర్డ్ భాగ్యం పెట్టండి. ఏంటి డైరెక్టర్కి ఇండైరెక్టర్కి ఈవిడికే. అమ్మో ఏంటి వీళ్ళిద్దరు కాల్చేసుకుంటారేంటి. అమ్మో అమ్మో అయ్యి బాబా. అమ్మో ఓ యాప్లే కదండి, ఎందుకు ఏడుస్తుంది ఇవిడ. అమ్మో ఓ ఓ ఏ తగ్గిపోయినాయి ఎక్కిళ్ళు. మీను మ్యాజిక్ కట్టండి. ఓ అమ్మో అమ్మో ఏంటి చోటు నోటి అంట. అమ్మో అంతే కదండి. జలుబు కూడా వచ్చేసింది ఏంటండి. అమ్మో మళ్ళీ పడిపోతుంది వెంకటేష్ గారికి వాయిపు. ఇవి చూడండి రిలాక్స్. ఓ
వెంటనే పెళ్లి చేసుకుని పిల్లల్ని ఆ, ఫోన్ చేసి మీరు ప్లీజ్ ప్యాచ్ అప్ అని అనుకోలేవా? చేతిలో వామ్మో కాకులేవా? 3-4 గడ్డం పెంచుకుని నేను నేను అని ఓ అమ్మో మీరు బ్రేకప్లు చెప్పారు మేము అంతే కదండి. ఏంటండి ఇది మీరు కదా పోలీస్ ఆఫీసర్ అయినా మనం వచ్చిన పని ఏంటి? ఆఫీసర్ అయినా నేను ఆ? ఐ గెట్ జెలస్ ఐ హావ్ దిస్ ఎస్ఎంఎస్ అమ్మో ఏంటిది? మీ పిల్లలు మ్హూ. Come on, Manikara. Boys, move fast. We have to catch them. ఎవరిని వదిలి ఓ ఇతన్ని ఎక్కడైనా చూసావా? ఈ దగ్గరకు వచ్చి తడుతున్నారండి. హలో నిన్నే చూసావా లేదా? మాట్లాడారేంటి? అతనికి చెప్పులు అమ్మో భాగ్యం గారు భలే మాట్లాడుతున్నారండి. వీల్ చైర్ హాస్పిటల్లో ఆ మాస్క్ డాక్టర్స్ వీళ్ళేనేమో. Come on, Manikara. వాడికేదో జబ్బు. ఓ My eyes. వావ్ ఆకలి. ఆ కళ్ళు ఈకలు. కాదు ఆకలి. ఈకలు. కాదండి. నాకు హై. He is a gentleman. వావ్ సార్ మాస్కులు పెట్టుకున్న డాక్టర్స్ ఊహా చిత్రాలన్నీ వచ్చేసాయి. కానీ సిగ్నల్ వీక్ అవడం వల్ల డౌన్లోడ్ అవ్వట్లేదు. ఓ, ఇరుక్కున్నారా? సార్ మీరు ఎప్పుడు నా మాట వినలేదు. ఈ ఒక్కసారి నా మాట వినండి. వీళ్ళ 10 నిమిషాలు ఇక్కడ మ్మ్. ఉంచండి. నేను వెళ్ళి ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకొస్తాను. ప్లీజ్ వెళ్ళు. థ్యాంక్ యూ సార్. వావ్ వీడు పెద్ద షేప్ ఈవిడే భాగ్యం గారు టెన్షన్. పప్పాలని స్మెల్ తగిలిన పట్టేసి డౌన్లోడ్ అయిపోతాయండి. ఇవి చేస్తాను అయిపోతాయి. అమ్మో ఆ? చి 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 I know I'm a handsome వావ్ but I'm not that type of person. చి 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 చెప్పులు చెప్పుకోలేదు చెప్పండి. పాపం సార్ పాపం కాదు. చి 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 తెల్లితో అమ్మో చాలా వరస్ట్గా ఉందండి. అమ్మో వెంకటేష్ గారు వాళ్ళు స్కెచ్ చేశారండి నిజంగా. అమ్మో వీళ్ళెవరంటారు? వీళ్ళ गाड़ी का नंबर बता। ఓ పార్ట్ నేను పాట పాడి పెట్టాను కదండి, అందులో ఒక పాటలో అయితే వీళ్ళు ఫైట్ చేసుకుని వీళ్ళ అన్నయ్య సంథింగ్ చనిపోతాడు కదా, సో వాళ్ళ వైపు అనమాట వీళ్ళు. ఏడాడు నన్ను ఉంచుకోవాలనుకున్నాడు. ఓ షేట్ వచ్చేస్తాయండి ఫొటోస్. వాట్ మ్యాజిక్ కదా. కిడ్నాపర్స్ ని చూపించామంటే ఇక్కడ కలిసి రావాలని ఓ చూపిస్తారు. వాళ్ళే వీళ్ళే ఓ బోల్. చాల్. అయ్యో అయ్యయ్యో दो बार बेवकूफ बना అయ్యో కొట్టేసుకుంటున్నారండి ఈయన. ఓ మీరు దిష్టి బొమ్మలా నా పక్కన దిష్టి బొమ్మలేటండి. కలిసి రావు. నేను ఒక్కనే వెళ్తాను. వావ్ వీడు ఫైనల్ గా దిష్టి బొమ్మే అవుతాడు. ఫైనల్గా దిష్టి బొమ్మ పెట్టండి. పిఎంఓ నుండి చాలా ప్రెజర్ వస్తుంది సీఎం గారు. ఆకలి గారిని చెప్పిన టైంకి ఢిల్లీకి ఓ పంపించారు. సార్ నో ప్రాబ్లం సార్, అనుకున్న టైంకి ఆకలి గారిని ఢిల్లీకి పంపించేస్తాను. ఇది నా హామీ సార్. ఓ ఢిల్లీ వాళ్ళు వాయించేస్తారు. నేనేమైనా స్పెషల్ ఫ్లైట్ పెట్టుకుని ఢిల్లీ పోయి స్పెషల్ ఫ్లైట్ సంక్రాంతికి 18 గంటల ముందు చూసారు కదండి. ఇక్కడితో అయితే ఈ పార్ట్ ఆపడం అయితే జరుగుతుంది. సంక్రాంతికి ముందు 18 గంటలు అని ఉంది కదండి. ఆ 18 గంటల్లోనూ వెంకటేష్ గారు ఇప్పుడు ఎలా తప్పిస్తారు, ఆకిళ్ళ గారిని ఎలా తీసుకొస్తారు సీఎం గారి దగ్గరికి అన్నదైతే మనం ఇంకా చూడాల్సింది ఉందండి. నేను ఇక్కడితో ఈ పార్ట్తో అయితే ఆపుతున్నాను. నెక్స్ట్ పార్ట్లో అయితే చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అన్నది. నాకైతే ఇంకా చూడాలనిపిస్తుందండి. చాలా ఎగ్జైట్మెంట్గా అయితే ఉంది సినిమా. అలాగే
మీకు ఏ విధంగా అనిపిస్తుంది మూవీ అన్నది మాత్రం కామెంట్లో చెప్పడం అయితే మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీకు మధ్యలో చూస్తే పాటలు అర్థమవ్వండి, ఫస్ట్ నుంచి కూడా చూస్తే మీకు అర్థమవుతుంది, మొత్తం సినిమా అంతా అర్థమవుతుంది. అందుకనేసి ఫస్ట్ నుంచి కూడా చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు ఈ మూవీ అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. అలాగే మీకు ఏ విధంగా అనిపించింది కామెంట్లో కూడా చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అలాగే మన వీడియోకి అయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.